నెయిల్ పాలిష్ ఎక్కువగా వేసుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే. చాలా మంది అమ్మాయిలు చేతిగోళ్లు అందంగా కనిపించడానికి వివిధ రకాల నెయిల్ పాలిష్లను అప్లై చేసుకుంటారు. ఏదైనా పెళ్లిళ్లు, ఫంక్షన్ల వంటి వాటికి వెళ్తే తప్పకుండా డ్రెస్ కు మ్యాచింగ్ ఉండేలా నెయిల్ పాలిష్ ను వేసుకుంటుంటారు. అయితే తరచుగా వివిధ రకాల నెయిల్ పాలిష్ ను వేసుకోవడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. కొన్నిసార్లు చర్మ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మీరు కూడా ఎక్కువగా నెయిల్ పాలిష్ ను వేసుకుంటున్నారా? అయితే ఈ వీడియోను చూసేయండి. నెయిల్ పాలిష్ తయారు చేయడానికి చాలా రకాల రసాయనాలను ఉపయోగిస్తారు. వీటి వల్ల గోళ్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అయితే గోర్లు పగుళ్లు ఏర్పడినప్పుడు బ్యాక్టీరియా మన శరీరంలోకి చేరి ఇన్ఫెక్షన్లకు దారితీస్తుందని అంటున్నారు. కొంతమంది గోళ్లు మరింత అందంగా కనిపించడానికి జెల్ నెయిల్ పాలిష్ ను ఉపయోగిస్తుంటారు. అయితే జెల్ నెయిల్ పాలిష్ పై ప్రసరించిన కాంతి యూవీ కిరణాలుగా మారుతుందట. దీనివల్ల చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందట. అలాగే అకాల వృద్ధాప్య ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు పేర్కొన్నారు. అందుకే జెల్ పాలిష్ వేసుకునే ముందు వేళ్లపై సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేయడం మంచిది. రోజు నెయిల్ పాలిష్ వేసుకునే అలవాటు ఉన్నవారు వీలైనంత వరకు దీన్ని తగ్గించుకుంటే మంచిది. ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే నెయిల్ పాలిష్ వేసుకోండి. అలాగే మార్కెట్ లో నెయిల్ పాలిష్ ను కొనుగోలు చేసేటప్పుడు తక్కువ కెమికల్స్ ఉపయోగించి తయారు చేసే నెయిల్ పాలిష్ లను ఎంపిక చేసుకోండి. నెయిల్ పాలిష్ వేసుకున్నప్పుడల్లా దాన్ని తొలగించడానికి పాలిష్ రిమూవర్ ను ఉపయోగించకూడదు. ఎందుకంటే రిమూవర్ లో గోళ్లను పొడిబారేలా చేసే రసాయనం ఉంటుంది. కాబట్టి నెలకు 2 సార్లకు మించి రిమూవర్ వాడకుండా ఉండటం మంచిది. అలాగే నెయిల్ పాలిష్ వేసుకునేటప్పుడు ఒకే కోట్ కాకుండా డబుల్ కోటింగ్ వేయడం వల్ల గోళ్లు త్వరగా విరిగిపోకుండా జాగ్రత్త పడవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొంతమంది గోళ్లు కొరికే అలవాటు ఉంటుంది. అయితే నెయిల్ పాలిష్ ఉన్న వాళ్ళు గోళ్లు కొరకడం వల్ల వివిధ రసాయనాలు కడుపులోకి చేరే అవకాశం ఉంది. కాబట్టి ఈ అలవాటును వెంటనే మానుకోవాలి. దీర్ఘకాలికంగా నెయిల్ పాలిష్ వాడటం వల్ల గోళ్ల చుట్టూ చర్మం పొడిబారుతుంది. అలాగే ఇవి బలహీనంగా మారి పగలడం, చిట్లడం వంటి సమస్యలు రావచ్చు.